మారేడు లేదా బిల్వదళానికి పురాణాల్లో చాలా విశిష్టమైన కథలున్నాయి. ఈ ఆకు సాక్షాత్తు శివస్వరూపంగా, ఐశ్వర్యానికి మూలమైన లక్ష్మీదేవి నివాసస్థానంగా ప్రసిద్ధి చెందింది. శివునికి అత్యంత ఇష్టమైన ఆకులలో ముఖ్యమైనవి మారేడు దళాలు లేదా బిల్వపత్రాలు. ఇవి 3 ఆకులు కలిసి త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. శాస్త్ర ప్రామాణికంగా కొన్ని నిషిద్ధ రోజులు ఉన్నాయి. సోమ, మంగళ, శుక్రవారములు, చవితి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి తిథులు, రవి సంక్రమణం అంటే మాస సంక్రాంతి నాడు, మాస శివరాత్రి నాడు, పర్వతిథులు, రిక్తతిథులు నాడు బిల్వదళాలను కోయరాదు. అంతేకాకుండా అపరాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం తర్వాత కూడా బిల్వవృక్షాన్ని తాకరాదు. భగవన్నామస్మరణ చేస్తూ కూడా కోసుకోవచ్చు. ఒకసారి కోసిన బిల్వదళం సప్తదివసే అంటే 7 రోజుల వరకు కడిగి వాడుకోవచ్చు. కొంతమంది ఇంట్లో నిత్యదేవతార్చన ఉంటుంది. అటువంటివారు వార, తిథి నియమాలు లేకుండా తక్కిన నియమాలు ఉంటాయి, కోసుకోవచ్చు అని పెద్దలు చాలామంది చెప్పగా విన్నాను.